నిన్న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైర్ 1 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ ఒక ఘన విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగు పెట్టేసింది. ముందుగా టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ముందుగా బ్యాటింగ్కి మాత్రం ఫస్ట్ ఓవర్లోనే వాళ్లకు పెద్ద వికెట్ అయిన ట్రావిస్ హెడ్ అయితే అవుట్ అయిపోయాడు. ఈ అవుట్ చూస్తున్న విధానం చూస్తే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ బౌలింగ్లో ఎలా అయితే అవుట్ అయ్యాడు, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూడా సేమ్ అలానే అవుట్ అయ్యాడు. ఏమంటే హర్షదీప్ బౌలింగ్లో లేట్గా ఆడడానికి ట్రై చేసి బౌల్డ్ అయిపోయాడు. వేరాజ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అయితే బాల్ని ముందుగా ఆడేసి బౌల్డ్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ పడిన తర్వాత సెకండ్ ఓవర్లోనే అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు వైభవ్ హరోరా బౌలింగ్లో. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠియా మాత్రం ఒక మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశాడు. ఇతడి మంచి ఇన్నింగ్స్ కన్నా ఇంటెలిజెంట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడు ఆడిన బ్యాటింగ్ చూస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి ఇతడు బిహైండ్ ద వికెట్ అయితే మంచి షాట్లు ఆడి లైక్ కీపర్ హెడ్ పై నుంచి ర్యాప్ షాట్స్ ఆడి రన్స్ అయితే సాధించాడు. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠియా ఉండంగానే నితీష్ కుమార్ మరియు షాబాజ్ అహ్మద్ అయితే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన హెన్రీ క్లాసెన్ మరియు రాహుల్ త్రిపాఠియా మాత్రం ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 37 బాళ్లలో 62 రన్లు. ఇంపాక్ట్ వీళ్ళ ఫస్ట్ 6 ఓవర్లలోనే 46 రన్లకే 4 వికెట్లు కోల్పోయారు. మిడిల్ ఓవర్స్లో ఇన్నింగ్స్ మంచిగా బిల్డ్ చేస్తున్నారు. 77 రన్లు రాబట్టగలిగారు. కానీ ఆ తర్వాత మంచిగా ఆడలేదు, రన్అట్స్ జరిగాయి. అలానే క్లాసెన్ కూడా ఒక ఆర్డినరీ షాట్కి అవుట్ అయిపోయాడు కాబట్టి వీళ్లకు మంచి స్కోర్ రాలేకపోయింది. ఈవెన్ హెన్రీ క్లాసెన్ కూడా ఒక మంచి నాకైతే ఆడాడు. కేవలం 21 బాళ్ళల్లో 32 రన్లు కొట్టి అందులో 3 4లు ఒక సిక్సర్తో ఒక మంచి నాకైతే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్ అయితే రాగానే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. కానీ ఆ తర్వాత స్ట్రైక్ని రొటేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తన్వీర్ సింగ్ కూడా మొదటి బాల్లోనే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ మాత్రం ఒక అద్భుతమైన క్యామియో అయితే ఆడాడు టీం కోసం. కేవలం 24 బాళ్ళల్లో 30 రన్లు కొట్టి అందులో 2 4లు 2 సిక్సర్లు కొట్టి ఇతడు మాత్రం ఒక టాప్ మ్యాచ్ బ్యాటింగ్ అయితే ఆడాడు. ఈవెన్ రాహుల్ త్రిపాఠియా కన్నా ఇతడు బ్యాటింగే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠియాకు అతడికి బ్యాటర్స్ ఉన్నారు, సపోర్టింగ్ రోల్ ప్లే చేసేవాళ్ళు. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం ఏ ఒక బ్యాటర్ కూడా లేరు. ఈవెన్ అందరూ టైల్ అందర్లే. ఆ సిచ్యువేషన్లో అతడు 30 రన్లు కొట్టాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, ఇతడి మీద ఎన్ని విమర్శలు ఉండేవంటే 24 కోట్లు ఇచ్చి బొక్క అని ఎంతోమంది అన్నారు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద ఐపీఎల్ టోర్నమెంట్లో. కానీ ఇతడు మాత్రం మ్యాన్ ఫర్ బిగ్ స్టేజ్, మ్యాన్ ఫర్ బిగ్ ఒకేషన్ అన్నట్టు పర్ఫామ్ చేశాడు. నిన్నైతే అతడు వేసిన 3 ఓవర్లు పవర్ ప్లేలో వేస్తే 3 వికెట్లు పవర్ ప్లేలోనే తీశాడు. వేసిన 4 ఓవర్లలో 34 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడితో పాటు వైభవ్ హరోరా కూడా పవర్ ప్లేలోనే 2 ఓవర్లు వేసి 1 వికెట్ అందించాడు. హర్షిత్ రాణా కూడా వేసిన 4 ఓవర్లలో 27 రన్లు ఇచ్చి 1 వికెట్ అందించాడు. ఆండ్రూ రసెల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కానీ 1 వికెట్ అయితే అందించాడు. కానీ వరుణ్ చక్రవర్తి కూడా చాలా మంచి బౌలింగ్ కనపరిచాడు. వేసిన 4 ఓవర్లలో 26 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ అయిన హెన్రీ క్లాసెన్ వికెట్ని కూడా తీసి పడేశాడు వరుణ్ చక్రవర్తి. 159 రన్లతో చేజింగ్కు దిగిన కేకేఆర్కు మాత్రం ఇనిషియల్ అయితే ఒక ఫ్లయింగ్ షాట్ అయితే అందించారు గుర్బాజ్ మరియు నారాయణ్. వీళ్ళిద్దరి మధ్యన అయితే కేవలం 20 బాళ్ళల్లో 44 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈవెన్ ఫిల్ సాల్ట్ లేని లోటు అయితే ఎక్కడ కనిపించలేదు గుర్బాజ్. ఈవెన్ సునీల్ నారాయణ అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ గుర్బాజ్ మాత్రం ఎటువంటి స్ట్రగుల్ అయితే కనపడడం లేదు అతడు బ్యాటింగ్లో. అఫ్కోర్స్ అతడు ఆడింది 14 బాళ్ళల్లో 23 రన్లు మాత్రమే కొట్టాడు. కానీ ఆడిన మాత్రం ప్రతి బాల్ మాత్రం ప్యూర్ క్లాస్ అండ్ మరి ఎంతో ధైర్యంతో అతడు షాట్లు అయితే ఆడాడు గుర్బాజ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతడు న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కన్నా అతడు భిన్నంగా ఆడాడు. లైక్ వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి 6లు 4లు కొట్టడంతో పవర్ ప్లేలోనే 62 రన్లు రాబట్టగలిగారు కేకేఆర్ బ్యాటింగ్లో మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే తక్కువ స్కోర్ ఉన్నా కూడా అటాకింగ్ బ్యాటింగ్ ఆడి ఒకే ఇంటెన్సివ్తో అగ్రెసివ్ ఇంటెన్స్తో మంచి బ్యాటింగ్ అయితే కనబరిచారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా తడబడి స్లోగా ఆడినట్లయితే డెఫినెట్లీ వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోయిండేవారు, లేదంటే మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వచ్చిండేది. ఇంత సునాయాసంగా గెలిచారంటే వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్కే ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు.
సునీల్ నారాయణ అవుట్ అయిన తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక అద్భుతమైన నాక ఆడాడు. వెంకటేష్ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ కలిపి 44 బాలల్లో 97 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈవెన్ వీళ్ళు ఫైనల్స్కి వెళ్లే ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి అయితే మంచి కాన్ఫిడెన్స్ నాకు ఇది. కేవలం 24 బాలల్లో 58 రన్లు కొట్టాడు. అందులో 5 4లు 4 6లు. స్ట్రైక్ రేట్ కూడా 241. ఈ పెద్ద స్టేడియంలో ఇంత మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మెయింటైన్ చేసి చూపించాడు. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా ఆడిన 28 బాళ్లలో 51 రన్లు కొట్టి అందులో 5 4లు 4 6లు కొట్టి 182 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు వెంకటేష్ అయ్యర్ కూడా. ఇలానే కంటిన్యూ చేస్తే ఫైనల్స్లో డెఫినెట్లీ వీళ్ళదే కప్పు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఏ ఒక్కరూ సరిగ్గా బౌలింగ్ వేయలేదు. ఇనిషియల్లీ భువనేశ్వర్ కుమార్ అయితే కొంచెం స్ట్రగుల్ చేశాడు, కానీ ఆ తర్వాత ఎవరు సరిగ్గా వేయలేదు. వీళ్ళ దరిద్రం ఏమిటంటే ఇప్పటి వరకు 4-5 రోజుల నుంచి రాని డ్యూ ఈ మ్యాచ్లో డ్యూ కూడా వచ్చేసింది. డెఫినెట్లీ వీళ్ళైతే ఒక బౌలర్ని అయితే మిస్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ వికెట్లు బ్యాటింగ్ ఆడేటప్పుడు కోల్పోయారు కాబట్టి బ్యాటర్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడేశారు. కానీ ఒకవేళ ఒక బౌలర్ని కూడా లైక్ జేదవ్ నట్కట్ లాంటి ఒక మంచి పేసర్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి తెచ్చింటే ఇది 13.4 ఓవర్ కన్నా కొంచెం ఎక్కువ వరకు వచ్చిండేదని నా ఒపీనియన్. ఎస్ఆర్హెచ్ తరపు నుంచి వికెట్ తీసింది కేవలం ఇద్దరు బౌలర్, ఒకరు ప్యాట్ కమిన్స్, ఇంకొకరు టీ నటరాజన్ అయితే ఈ టీంలో నిన్న బెస్ట్ ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఎవరే కానీ 7.3 ఎకానమీ మెయింటైన్ చేయలేదు. అందరూ 10 పైన ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఈవెన్ నటరాజన్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి.